మాకు ప్రభుత్వం డబ్బులొద్దు, మేం కష్టపడి సంపాదించి బ్యాంకులో దాచుకున్న మా సొమ్మునే మాకు ఇప్పించండి, మా ప్రాణాలు పోకుండా ఆదుకోండి అంటూ జయలక్ష్మి బ్యాంక్ డిపాజిటర్లు కన్నీరు పడుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పిఠాపురం పాడా కార్యాలయంలో పీడీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్వి శివరాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెలువెత్తాయి. ఏపీడీ వసంత మాధవి, కమిషనర్ రామకనకరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరైన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలొచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు అందించారు. ఇందులో భాగంగా జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ బాధిత డిపాజిటర్లు పాడా కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని నినాదాలు చేశారు. అనంతరం పాడా పీడీ డాక్టర్ శివరాంప్రసాద్కు ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా బాధిత డిపాజిటర్లు బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పలన్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ అనారోగ్య పరిస్థితి వచ్చింది. నెలకి 15,000 25,000 మందులు వచ్చినాయి. ఇప్పటికే అప్పులు చేసుకుని ఒక పెంకుటిల్లు వేయాలి, అది ఏ ఆధారం లేదు. చివరికి గవర్నమెంట్ ట్యాప్ కూడా లేదండి. నాకు అన్ని కష్టాలు పడుతున్నానండి. ఈ వయసులో మమ్మల్ని ఇలాంటి కష్టాలు పెట్టినటువంటి ఆ బ్యాంకు, ఆ జయలక్ష్మి బ్యాంకు వారు మరి ఏం పుణ్యం కట్టి మూట కట్టుకుంటారో తెలియదు. కానండి మాలాంటి వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు. మేము కూడా దానికే సిద్ధంగా ఉన్నాం. సాధ్యమైనంత వరకు దయించి మా మీద దయించి, మాలాంటి వాళ్ళు అందరి మీద దయించి మా డబ్బులు మాకు ఇప్పించండి బాబు. మీ వడ్డీలు అవి తర్వాత మాట, వాళ్ళ యొక్క సొత్తులు మీరు స్వాధీనం చేసి తర్వాత అమ్ముకోండి. మాలాంటి వాళ్ళని బతికించండి. ఎంతోమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు లేక పెళ్ళిళ్ళు చెడిపోయి ఇంట్లో ఆడాళ్ళు వీధిలో పడిపోయి ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోయి, ఇప్పటికైనా దయదలచండి బాబు. దాన్ని నమ్మాము, తప్పు మాదే బాబు. ఏదో ₹1 వడ్డీ కాసిపడ్డాం, మా కొంప నిలువునా ముంచుకున్నాం. దయించి కాస్త కాపాడండి అయ్యా. మాకు లాంటి వాళ్ళని వృద్ధులకు సహాయం చేయండి. మేము కూడా మరణానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకు ఉన్నాము మరి, డబ్బులు మాకు ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో, బతుకుతున్నామో అని అన్నట్టుగా చివరి చూపులతో ఉన్నామండి అందరం కూడాను. మేము అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి ఒకసారి ఇచ్చామండి, అంతా తీసుకొచ్చి మేము మెమరాండం ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము, లోకేష్ గారికి ఇచ్చాము. ప్రభుత్వం తరఫున కలవని వాళ్ళంటే ఎవరు లేరండి. కానీ ఇంతవరకు ప్రభుత్వం మా మీద ఏ రకమైన జాలి చూపించలేదు. మాకు ఎంతో కొంత మాకు అంటే సొసైటీకి ఉన్న ఆస్తుల్ని వేలం వేసుకునే హక్కైనా మాకు న్యాయమూర్తులు వాళ్ళైనా కనీసం మాకు దయతలు ఇస్తే కనుక మేము ఒడ్డున పడతామండి. ఎంతో కొంత మాకు ఇప్పించాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వం మాకు సహాయం చేయాలని ఈ విషయంలో గట్టిగా ఉన్నాం. కాని పక్షంలో మేమందరం కూడా నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. అందరం కూడాను ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మా డబ్బులు మాకు కనీసం మా పిల్లలైనా అనుభవించడానికి మాకు అవకాశం వస్తుందని మా ఆశ అండి. 1వ తారీఖు నుంచి నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము ఆల్రెడీ అందరికీ కూడా మెయిల్స్ కూడా పెట్టి ఉన్నాము. అక్కడికి రిలే నిరాహార దీక్ష చేయమన్నారండి. దాన్ని తయారై ఉన్నాం, ప్రిపేర్ అయ్యాము, చేస్తున్నాము. 1వ తారీఖు నుంచి కూడాను మాకు ఇది వచ్చినంత వరకు కూడా మేము ఇలాగే ఇక ప్రభుత్వంతో పోటీ చేయదలుచుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే మా మొర ఆలకించి ఇంతమంది 20,000 మందికి ప్రాణభిక్ష పెట్టవలసిందిగా కోరుకుంటున్నానండి. ఆస్తులన్నీ కూడా అక్కడ లాక్ చేయబడి ఉన్నాయి. ఈ ఆస్తులు ఇమీడియట్ గా మీరు అతి తొందరగా ₹1,000 వాళ్ళకి ఇప్పించండి. మీరు ప్రభుత్వ రూపాయలు ఇవ్వద్దు, ఎవరు సొంత రూపాయలు ఇవ్వద్దు. ₹1,000 వాళ్ళకి వచ్చేలాగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం స్పందించకపోతే ఈ మరణాల రేటు విపరీతంగా రోజు రోజుకి ఇవాళ అదిగో పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన కష్టార్జితం అంతా కూడా బ్యాంకులో పెట్టాడు. ఈవేళ ఇలాంటి కుటుంబాలు పిఠాపురంలో కోకొల్లలో. అయ్యా మీరు దయచేసి మానవతా దృక్పథంతో వీరికి సానుభూతి పరంగా వీరికి న్యాయం చేసేంత వరకు అందరూ కూడా సంయుక్తంగా పోరాడి మనకి బాధితులకి న్యాయం చేసేంత వరకు న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈవేళ పిఠాపురం బ్రాంచ్ నుంచి ఈవేళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో మీరు కూర్చున్నారంటే ఈ బాధితుల వాళ్ళకు ఓట్లని మర్చిపోవద్దని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ, అయ్యా మీరు చేయగలిగేది యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యండి. దయచేసి ఈ మరణాల రేటు పెరగకుండా వీరికి న్యాయం చేయాలని చెప్పని పిఠాపురం బాధితుల తరఫు నుంచి